మామూలుగా ఒక దేశం మీద మరొక దేశం దాడి చేయాలంటే ఎంత కాదన్నా కొన్ని రోజులు, నెలలు లేదంటే ఏళ్ల తరబడి సమయం పట్టింది. అలా చరిత్రలో చాలా వరకు నెలలు, సంవత్సరాలు పట్టాయి. ఒకవేళ ఆయా దేశాల అధ్యక్షుల్ని లేదా ఇతర ముఖ్య నేతల్ని పట్టుకోవాలన్నా ముందు వాళ్ళ సెక్యూరిటీని దాటడం కష్టం. అలాంటిది ఇప్పుడు కొన్ని నిమిషాల్లోనే ఒక దేశ అధ్యక్షుడిని ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. అదే వెనుజులా అధ్యక్షుడు. మామూలు వ్యక్తి కానీ ఈయనను అతని సెక్యూరిటీని ఎదిరించి మరి ఎత్తుకెళ్లింది అమెరికా సైన్యం. దీంతో ఈ సంఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది? ఫుల్ సెక్యూరిటీలో కూడా అధ్యక్షుడిని ఎలా ప్లాన్ చేసి ఎత్తుకెళ్లారు? ఎందుకోసం ఇంతలా చేశారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేరుగా మ్యాటర్లోకి వెళ్తే, వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మామూలు వ్యక్తి కాదు. ఆయన ఒక కమ్యూనిస్టు నాయకుడు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ లాంటి కోవకి చెందినవారు ఈయన. కమ్యూనిస్టులు ప్రాణాలు పోయేదాకా కోట్లాడతారు తప్ప లొంగిపోరు. అలాంటిది పట్టుదల ఉన్న నాయకుడి కోటలో చొరబడి అతన్ని, ఆయన భార్యను బంధించడం అంటే నిజంగా మాటలు కాదు. అయితే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే నెపంతో అమెరికా బలగాలు ఇలా చేసింది. ఇంతకీ ఆ రోజు రాత్రి ఏం జరిగిందనేది బయట ప్రపంచానికి తెలియదు. కానీ ఆ సీక్రెట్ ఆపరేషన్ గురించి ఒక వ్యక్తి బయట పెట్టాడు. అతను మరెవరూ కాదు, ఆ దాడి జరిగిన రోజున మదురోకి అసిస్టెంట్గా ఉన్న వ్యక్తి. మదురో సైన్యంలో పనిచేస్తూ ఆ దాడిలో చనిపోకుండా ప్రాణాలతో బయటపడిన ఒక ప్రత్యక్ష సాక్షి ఇతను. ఈ క్రమంలో ఆ సైనికుడు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు మరింత సంచలనం సృష్టిస్తోంది. ఆ ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాలు కూడా ఖచ్చితంగా ఒళ్ళు గగ్గురు పొడుస్తున్నాయి. ఇప్పుడు ఆ రోజు రాత్రి ఉన్నట్టుండి వెనుజులా డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని పనిచేయడం మానేశాయి. రాడర్లు ఆగిపోయాయి. కమ్యూనికేషన్స్ వ్యవస్థలు మొత్తం స్ట్రక్ అయిపోయాయి. ఇది అంతర్గతంగా ఎవరైనా చేశారా లేక బయట నుంచి హ్యాక్ చేశారా అనేది ఆ సైనికులకు కూడా తెలియదు. సరిగ్గా సిస్టమ్స్ ఆగిపోయిన కొన్ని నిమిషాలకే ఆకాశం నల్లబడింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వందల కొద్దీ డ్రోన్లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. ఆ డ్రోన్లను చూసి సైనికులకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేయకపోవడంతో కేవలం చేతిలో ఉన్న తుపాకులతో ఆకాశం వైపు కాల్చడం మొదలుపెట్టారు. కానీ వందల సంఖ్యలో వరదలా వస్తున్న ఆ డ్రోన్లను తుపాకులతో ఆపడం సాధ్యం కాని పని. అయితే ఇక్కడ మీకొక డౌట్ రావచ్చు, అధ్యక్షుడికి రక్షణ లేదా అని. నిజానికి మదురోను కాపాడడానికి అక్కడ ఏకంగా 2000 మందికి పైగా సైనికులున్నారు. వీళ్ళు సాధారణ గర్డ్స్ కాదు. వీరిలో క్యూబా నుండి వచ్చిన ఎక్స్పర్ట్ సైన్యం ఉంది. మన దగ్గర నక్సలైట్ల కోసం పనిచేసే గ్రేహౌండ్స్ దళాలు ఎలాగైతే అడవుల్లో గెరిల్లా యుద్ధాల్లో నిపుణులు, అలాంటి అత్యంత పవర్ఫుల్ టెర్రరిస్ట్ తరహా దళాలు అక్కడ ఉన్నాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ డ్రోన్ల వెనుక కేవలం 5 లేదా 6 హెలికాప్టర్లు మాత్రమే వచ్చాయి. ఆ హెలికాప్టర్ల నుండి వందల మంది దిగలేదు. కేవలం 20 మంది మాత్రమే కిందకి దిగారు. 2000 మందిని ఎదుర్కోవడానికి కేవలం 20 మందా అనేది ఆత్మహత్య సాహసంలా అనిపించింది. కానీ అసలు కథ అక్కడే మొదలైంది. ఆ 20 మంది కిందకి దిగిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాల్పులు మొదలుపెట్టారు. అలా సాక్షి చెబుతున్న దాని ప్రకారం వాళ్ళు నిమిషానికి 300 రౌండ్ల స్పీడ్తో కాల్పులు జరిపారు. ఇక ఊహించని ఆ స్పీడ్కి వెనుజులా సైనికులు 100 మంది క్షణాల్లో కన్నుమూశారు. అలా ఒక్కొక్కరు 100 మందిని చంపేశారు. అయితే ఇక్కడ అత్యంత భయంకరమైన విషయం మరొకటి ఉంది. అదేంటంటే ఈ సంఘటన సమయంలో వెనుజులా సైనికులు తిరిగి కాలుస్తున్నా వారి తుపాకీ గుండ్లు ఆ 20 మందికి తగలడం లేదు. అంటే వారి డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉందంటే మనం కాల్చేవి వాళ్ళకు తగలట్లేదు, కానీ వాళ్ళు కాల్చేవి మాత్రం మనకి తగిలి మన వాళ్ళు చచ్చిపోతున్నారని ఆ సాక్షి చెప్పాడు. ఇది యుద్ధంలా లేదు, ఒక హాలీవుడ్ సినిమాని తలపించేలా ఉంది. పైగా బుల్లెట్లే కాదు, అమెరికా వాళ్ళు అక్కడ మరో కొత్త ఆయుధాన్ని వాడారు. యుద్ధం జరుగుతుండగానే ఉన్నట్టుండి ఒక వింత శబ్దం వచ్చింది. అది ఒక సూపర్ సోనిక్ సౌండ్ లాంటిది. ఆ శబ్దం రాగానే వెనుజులా సైనికులకి వాంతులు కావడం మొదలైంది. వాళ్ళు నిలబడలేక కింద పడి కొట్టుకున్నారు. వాళ్ళ చెవుల్లో నుంచి ముక్కుల్లోంచి రక్తం గారింది. కానీ విచిత్రం ఏంటంటే ఆ శబ్దం ప్రభావం ఆ 20 మంది అమెరికన్ కమాండోల మీద అస్సలు పడలేదు. వెనుజులా సైనికులు రక్తం కక్కుతూ కింద పడిపోతూ ఉంటే ఆ 20 మంది మాత్రం ఏం గానట్టు ముందుకు నడిచారు. అలా గందరగోళం మధ్యలో సైనికులందరూ నిస్సహాయ స్థితిలో ఉండగా ఆ 20 మంది మాత్రం నేరుగా లోపలికెళ్లి మదురోను పట్టుకున్నారు. అతన్ని తమతో పాటు తీసుకెళ్లిపోయారు. ఇదంతా కళ్ళతో చూసిన సాక్షి ఇది చూడటానికి సినిమాలాగా అనిపిస్తోంది, కానీ ఇది నిజంగా జరిగింది అని అన్నాడు. నిజంగా ఒక దేశం మీద దాడి చేసి నిమిషాల్లో అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ని ఎత్తుకుపోవడం అనేది ఆధునిక యుద్ధ తంత్రాల్లో ఒక సంచలనం.
అలా వెనుజులాలో జరిగిన ఈ ఘటన ప్రపంచ దేశాలను వణికించింది. ఇక వాళ్ళని అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుని వాషింగ్టన్ కి తరలించింది. అయితే ఈ సంఘటన లాటిన్ అమెరికా దేశాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అదేంటంటే నిర్బంధం తర్వాత వెనుజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె 90 రోజుల పాటు అధికారంలో ఉంటారని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. అయితే వెనుజులా తదుపరి పూర్తి స్థాయి నాయకుడు ఎవరనే దానిపై చర్చ కొనసాగుతోంది. నిజానికి వెనుజులా విపక్ష నేత నోబెల్ విజేత మరియా కొరినా మచాడోను అధ్యక్షురాలుగా ఎన్నుకుంటారని అందరూ అనుకుంటున్నారు. కానీ ట్రంప్ ఆమె పట్ల అయిష్టతను చూపించాడు. కాగా మాచాడోకు ప్రజల్లో తగినంత మద్దతు లేదని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తానే వెనుజులా బాధ్యతలు చూస్తానన్నట్టుగా ట్రంప్ పోస్ట్ చేయడంతో ఇది కొత్త వివాదానికి దారితీసింది. తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్లో వెనుజులాకి తానే తాత్కాలిక అధ్యక్షుడినంటూ ప్రకటించుకుని వికీపీడియా పేజీని పోలిన ఒక ఎడిటెడ్ ఫోటోను షేర్ చేస్తూ ఈ ఏడాది జనవరి నుంచే తన పాలన మొదలైనట్టుగా ఆయన షాక్ ఇచ్చాడు. అసలు ఒక దేశ అధ్యక్షుడు మరో దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం దౌత్య చరిత్రలో అరుదైన విషయం అని చెప్పాలి. ఇది ట్రంప్ తన స్టైల్లో చేసిన హాస్యభరితమైన పోస్టా లేక వెనుజులాను తన చెప్పు చేతల్లోకి తీసుకునేందుకు అమెరికా వేస్తున్న వ్యూహమా అన్నది అర్థం కాక దౌత్యవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. అయితే వెనుజులాలో ప్రజాస్వామ్యాన్ని నిర్మించడమే తన లక్ష్యమని ట్రంప్ చెబుతున్నప్పటికీ ఏకంగా దేశ అధికార పగ్గాలు తనవే అనడం మరింత చర్చనీయాంశంగా మారాయి. అయితే నికోలస్ మదురో కిడ్నాప్కి ముందేం జరిగింది, రక్షించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయనే విషయాలు కూడా బయటకు వచ్చాయి. నికోలస్ మదురోను కిడ్నాప్ చేసే ముందు ఆయనకి కొన్ని ఆఫర్లు ఇవ్వగా ఆఫర్ని నికోలస్ మదురో తిరస్కరించాడని తెలిసింది. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో వెనుజులాని హెచ్చరిస్తూ వస్తున్నాడు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఆపాలని వార్నింగ్ ఇస్తూ వచ్చాడు. అంతేకాదు నికోలస్ మదురో నేతృత్వంలోనే డ్రగ్స్ రవాణా జరగబోతుందని అన్నాడు. కానీ నికోలస్ మదురో అవేం పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే గతేడాది నవంబర్లో నికోలస్ మదురోతో ట్రంప్ ఫోన్లో మాట్లాడాడు. ఈ ఫోన్ కాల్తో ఇది ఒక మంచి సౌకర్యం ఉన్నట్టుగా మదురో తప్పుగా భావించాడు. ఆలోచనతోనే తనకేం కాదని అనుకున్నాడు. కానీ ఇంతలోనే మదురో కిడ్నాప్ విషయం ఇతరులకి చేరిపోయింది. ఈ క్రమంలోనే నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించే ముందు ఆయన్ను సురక్షితంగా బయటపడే అవకాశం కల్పించడానికి అంతర్జాతీయంగా ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఆ ప్రయత్నాలు విఫలమైనట్టు తెలిసింది. నికోలస్ మదురోను ఆయన భార్య సిలియాల కిడ్నాప్ తర్వాత అమెరికా అధికారులు న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో మదురో తన వాదనలు వినిపిస్తూ తాను ఏ తప్పు చేయలేదని తనని కిడ్నాప్ చేశారని జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. మదురోపై ఉన్న నార్కో టెర్రరిజం ఆరోపణలను జడ్జి ఆల్విన్ హెల్లర్ స్టీన్ చదివి వినిపించగా అందుకు మదురో సమాధానమిస్తూ తాను నిర్దోషినని తనకేం తెలియదని అన్నాడు. అంతకుముందు మదురోను కోర్టుకు తీసుకెళ్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో మదురో కుంటుతున్నట్టు నడుస్తూ ఆయన చేతికి సంకెళ్లేసి ఉండగా బూడిద రంగు ట్రాక్ సూట్ ధరించి ఉన్న ఆయన సాయుధ ట్రక్ నుంచి దిగి నెమ్మదిగా హెలికాప్టర్ వైపు నడవడంతో ఆ వీడియో చూసిన వాళ్ళు మదురో గాయాలయ్యాయని అనుకున్నారు. ఇక మదురో ఇప్పటికీ తనని తాను వెనుజులా అధ్యక్షుడిగా న్యాయమూర్తికి పరిచయం చేసుకున్నాడు. తాను అక్కడ కిడ్నాప్కి గురయ్యానని చెప్పాడు. కాగా మదురో భార్య సిలియా ఫ్లోప్స్ కూడా న్యాయమూర్తికి తన వాదన వినిపించింది. తాను ఏ తప్పు చేయలేదని పూర్తిగా అమాయకురాలనని జవాబిచ్చింది. కాగా మదురోపై మోపిన అభియోగాల్ని క్షుణ్ణంగా పరిశీలించిన జడ్జ్ ఆల్విన్ హెల్లర్ స్టీన్ తర్వాత విచారణకి మార్చి 17కు వాయిదా వేయడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.